ఏంది సుజాత మొత్తం నీరసంగా ఉన్నది అనుకుంటాన్రా? ఏం లేదుల్లా, ఇంటికా నుంచి ఆఫీస్కి వస్తా అంటే రోడ్డు మీద జాంకాయల బండి కనబడ్డది. కొనుక్కుందాం అనుకున్నావో 20 రూపాయలు ఇచ్చి, కానీ కొనుక్కున్న వాటికంటే దొంగతనం చేసినవి మస్తు కమ్మగుంటాయి కదా, అందుకే తెలియకుండా అటు ఇటు చూసి ఒక జాంకాయ తీసుకున్నా. ఓరక్కో నా వెనకనే ఊరికొచ్చిండు బండివాడు. ఏందన్నా గిట్లా వచ్చినావు, నీకు ఎట్లా ఎరకైందే నేను తీసుకున్నది అని అంటే, అక్కడ సీసీ కెమెరా ఉన్నది చూసినావా అని అన్నాడు. అబ్బరకొండో గప్పుడు అనిపించింది నాకు. ఒక జాంకాయ కన్నా ఆశపడితే అది కూడా దొరకలేదు అనిపించింది. సరేగా నాకు కథ ఎందుకు కానీ ముందుగా మనం వార్తలు చూసుకుందామా? పెద్ద వార్తలు. ఐకమత్యాన్ని చాటుతున్న తెలుగు తమ్ముళ్ళు ఒక్కటై పెట్టుకుంటాండ్రు పెద్ద పెద్ద జౌడాలు. టవర్లతోనే వేస్తారట ఉచ్చులు, సిగ్నల్లతో దొరుకుతారట అన్నలు. పనికిరాని పార్టీలకు మంగళహారతి, ఎలక్షన్ల సంగపోలు చెప్పిండ్రు శనార్థి. అవ్వయ్యల పాలిట ఎములు, పాలు దాగి రొమ్ము గుద్దుతున్న కొడుకులు. సంపుసార్ బిడ్డ మీద మనసులో మాట, పోరన్ మీద కొద్దిగా అయితే దిగేది తూట. పాపం చంద్రాల్ సార్ను చూస్తా అంటే బాధ అవుతుందిల్లా. ఒక్కడెంతకంత అంట్లాడతాడు? పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పి అటెంక ఇప్పుడు నెత్తి నొప్పి లేచిందని అట్లా బాధపడుతున్నాడా? ఇటు జగనన్న సందు దొరికితే ఏకి పడేస్తుంటే జవాబులు చెప్పలేక ఇట్లా ఇరుకాటంలో పడుతున్నాడా? ఇక ఈ నెత్తి నొప్పులు జాలవన్నట్టు సొంత పార్టీ వాళ్ళే డబ్బాల కొద్ది జెండు బాబులు రాసుకునే నొప్పి తెస్తున్నారు సార్కు. ఏందో అది మీరే చూడురిగా. సైకిల్ కున్న 2 పయ్యల లెక్క ఐక్యమత్యానికి మారు పేరైన తెలుగుదేశం తమ్ముళ్ళు అక్కజెండ్ల నడుమ ఐక్యమత్యం దెబ్బతింటున్నట్టే అనిపిస్తున్నది అలా చూస్తుంటే. ఒగలొగలు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తామన్నట్టు ఐక్యమత్యాన్ని చాటుతున్నారు. ఇగో ఈడ గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జానీమున్ అక్క ఒలవల ఏడ్చుకుంటా ఎంత బాధ ఎల్లగక్కుతున్నదో చూడండి. అక్క చెప్పు, నీకు వచ్చిన కష్టమేందో. మా మినిస్టర్ గారు ఫస్ట్ రావెల కిషోర్ బాబు గారు కూతురు అల్లుడు అని చెప్పి అనేవారు. మేము ఆ విధంగా నా బాబాయ్ లాగా, సొంత బాబాయ్ లాగా నేను కూడా అనుకున్నాను. అయినప్పటికీ కూడా ఆయన అంత కక్ష ఎందుకు పట్టాడు అనేది ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం. అందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నానని చెప్పి బాధతో ఇప్పుడైనా సరే అందరికీ తెలియాలని చెప్పి. ఇన్నరా అక్క అంత మాటలు అంటున్నది ఎవరిలో కాదు, అలా జిల్లా మంత్రి కిషోర్ సార్నే. మంత్రివర్యుల వారు అక్కను అస్సలే నెగ్గనిస్తలేడట. మరి వీళ్ళు ఏమన్నా పాలోల్లా అంటే అది కూడా కాకపోయే, పోనీ ప్రతిపక్షం నుండి ఇట్లా గుంపిస్తున్నారా అంటే అది కూడా కాదు. ఇద్దరు అధికార పార్టీల చక్రం తిప్పే పదవిలుండి చక్రాల కుర్చీలో కూర్చున్నోళ్లే. మరి ఇలా నడమ పంచాది ఎందుకు వచ్చిందంటే, రావెల సారు జానీమునక్క చేపించే పనులకు కాలడ్డం పెడుతుండట. జానీమునక్క పంపిన దరఖాస్తులు సిఫార్సులను షీప్గా తీసి పడేస్తున్నాడట. అసలు పార్టీ ప్రోగ్రాంకు మతలవు లేదట. ఇక మొన్న పారైతే కిరాయి గుండగాలని పంపి రాలేపించిందట రావెల సారు. ఏందో ఏమో మరి అంటున్నది అక్క. మరి అక్కకి ఇట్లా అంటున్నది ఏంటి పంచాదని మంత్రి సార్ని అడిగితే, ఆ అమ్మాయి చిన్నమ్మాయి నాకు కూతురు లాంటిది. ఎన్నోసార్లు నేను చెప్పాను, అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, నీ భర్త అల్లుడు లాంటి వాడు, మీకు ఏది కావాలంటే అది మీరు పనులు చేయించుకోండి, అభివృద్ధిలో కలిసి రండి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కలలో కూడా కన్న కూతురు లాంటి జానీమున్కి హాని తలపెట్టే అంశం కలలో కూడా ఆలోచించేది లేదు. అవ్వ తోడు రోడ్డు మీద చీమడ్డం పోతున్నా గానీ కాన్వాయ్ ఆపితే అరిస్తా, కన్న బిడ్డ సొంటి జానీమున్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటా గానీ కన్నెర్ర చేస్తానా అని ఆయన అంటున్నాడు. వీళ్ళ పంచాయతీ ముదిరి పాకమంతా జగనన్న పల్లెంలో వడక ముందే చంద్రాల్ సార్ కమిటీ వేసి లొల్లి మీద ఎంక్వైరీ చేపిస్తున్నాడట. కానీ ఒక్కటే పార్టీలు వండుకుంటా ఒకరి మీద ఒకరు బీపీలు పెంచుకున్నాడు, చిన్నదానికి పెద్దదానికి అలుగుడు, ఏడుపులు పెడబొబ్బలు ఎందుకొల్లా, నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఇజ్జత్ తీసుకుండు కాకపోతే అంటున్నారు కతిమ తెలుగుదేశం తమ్ముళ్ళు. వలో ఈ దిక్కు మళ్ళా ఫోన్ కలిసి పాడైతలేదా పాడుగాను. వలో వన్నా నేను సుజాతను వన్నా వలో. అయ్యా అంతలోపే కట్టయిపోయే, ఒక్కటే ముక్క మాట్లాడినా. ఈ హైదరాబాద్ లుండు కంటే అటు అడవి మోకాన పోయేది నయం ఉన్నది. ఈ అడవిలో పోయి రీఛార్జ్ కార్ అట్లా దుఃఖం పెట్టుకుంటేనన్నా 4 ఉప్పురాళ్ళు వెనకేసుకోవచ్చు. ఏంది జూబ్లీ హిల్స్నే 5 పుల్లల సిగ్నల్ లేదు, అడవిలోకి పోతే ఏముంటది అని అనుకోకుర్రి. ఈ అడవి బాట ఎందుకు పడుతున్నానో గీ ముచ్చటింటే మీకే అర్థమవుతుంది. అడవిల నడిమిట్లో ఊరుండే అందరూ మంచిగినాలి ఈ ముచ్చట, ఎందుకంటే వాళ్ళ కోసమే పట్టుకొచ్చిన ముచ్చట కాబట్టి. అమ్మలారా అయ్యలారా
ఒక పూట బువ్వ తినకుంటే కడుపు ఒక్కటే కాలుతుంది కదా, కానీ అదే సెల్ ఫోన్ల సిగ్నల్ లేకుంటే పెయ్యి అంతా మండుతుంది. అగో గందుకే జనాలు తిండి లేకుంటే ఎట్లయినా బతకొచ్చు, నీళ్లు లేకుంటేనైతే 40 దినాల దాకా బతకొచ్చు. అరే రోడ్లు లేకుంటే వాగుల పాయింట్ ఈదుకుంటేనైనా దాటొచ్చు, కానీ గదే గీ అడవిలో ఉన్న ఊర్లలో సెల్ ఫోన్ సిగ్నల్ లేకుంటే ఎంత బాధ అవుతుంది జనాలకని సర్కార్ బగ్గా ఆలోచన చేసి కొత్త సెల్ ఫోన్ టవర్లను నిలబెడుతుందట. ఇంతకు మునుపు అడవిలలో పోలీస్ స్టేషన్లు ఉంటే గదే కాంపౌండ్ లో టవర్లు పెట్టేటోళ్ళు, బయట పెడితే అన్నలు వచ్చి ఏడవేలుస్తారో అని. ఇప్పుడు జర అన్నల సప్పుడు తక్కువైందని ఏడబడతా అనే కొత్త టవర్లను నిలబెడతారట. ఇంకేందిగా నీళ్ల కోసం షెల్మకాడికి 10 కిలోమీటర్లు నడిచినా మంచిదే గాని సెల్ ఫోన్ సిగ్నల్ కోసం 10 అడుగులు కూడా వేసే అవసరం ఉండదు. ఇక ఆయనతో అన్నలకు కూడా శాటిలైట్ ఫోన్ల రంది తీరినట్టు అవుతుంది. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడే ఇగరం తెలిసిన వాళ్ళేనాయే. వాట్సాప్ లొకేషన్ షేరింగ్, వీడియో ఫార్వర్డింగ్, ఫేస్బుక్ లో లైవ్ అసొంటి టెక్నాలజీ తోటి అన్నలంతా రెగ్యులర్ గా టచ్ ఉండొచ్చు. అట్లనే సర్కార్ కూడా వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండొచ్చు. ఇక దెబ్బకు పోలీసు వాళ్ళకు కూడా స్టేషన్ కార్డు ఉన్న టవర్ కు కావాలి కాసే బాధ తప్పుతుంది, టవర్ కు జనరేటర్ వేసే జంజాటం కూడా పోతుంది. ఇక పబ్లిక్ కు కూడా సిగ్నల్ కోసం సెల్ ఫోన్ పైకెత్తి పట్టుకొని హలో 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 అనుకుంటా మిద్దెలు ఎక్కుడు ఈడాడ తిరుగుడు ఉండదు. ఓ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటి సంది ఆ బారు సవలతులు చేయబోతున్నది మరి సర్కారు. ఇంకెక్కడిది ఇక రోడ్లు సడకులు మంచిగా లేకున్నా గానీ కింద మీద వాడుకుంటా ఉరుకుడే దుకాణాల పోంటి సెల్ ఫోన్ కొనుక్కునేందుకు ఇప్పటి సంది మేము కూడా భాగమవుతున్నాం డిజిటల్ ఇండియాలో అని సంబరపడుతున్నారు కొంతమంది అమాయకులు. అన్నదమ్ముల మధ్యలో కొట్లాట, అక్కజల్లుల మధ్యలో కొట్లాట, బావ బామర్దుల మధ్య కొట్లాట. ఏ లొల్లికైనా ఎవరో ఒకరు కారణమై ఉంటారు. గిట్లనే ఆస్తి అప్పుల కాడ జరిగిన కొట్లాట చూసినాము, న్యాయం కోసం జరిగిన తండ్లాటలు చూసినాము, నీళ్ల కోసం, నిధుల కోసం, భూమి కోసం, రాష్ట్రాల కోసం జరిగిన పంచాయతీని కూడా చూసినాము. ఆఖరికి మొగడు కావాలని జరిగిన పంచాయతీలను కూడా చూసినాము. కానీ నిన్న ఇయ్యాల నోరు లేని జంతువులు పెట్టే పంచాయతీలు కూడా ఉన్నాయి. ఎక్కడా అని అనుకుంటున్నారా? ఇగో ఇక్కడ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా, కానీ నోరులేని జీవాలని ఎంత కొట్టినా గానీ ఎందుకు ఇంటాయి చెప్పుండ్రి. ఎంతనన్నా కొట్టు ఎంతనన్నది ఇటు, వాటి పని అవే చేసుకుంటా పోతాయి. అగో గట్లనే తయారైంది సీఎం చంద్రబాబు వెళ్తున్న కుప్పంలా. ఇదివర దాకా అవుతున్న లొల్లులు కొట్లాటలు చాలదన్నట్టు చంద్రన నెత్తి మీదకి మళ్ళీ పంచాయతీని పట్టుకొచ్చిండ్రు ఫారెస్ట్ ఆఫీసర్లు. సారు ఏలివాడిలో ఉన్న కుప్పంలో నోరు లేని జీవాలే కొట్లాటలు పెడుతున్నాయి. ఎట్లా అంటారా? ఇగో ఈడ చూడుండ్రి, చూసిండ్రా పంట చేను ఎట్లా నాశనం అయిందో. పక్క పొంటే ఉన్న కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన గజరాజులు చేతికొచ్చిన పంట నాశనం చేసిపోతున్నాయి. అరే ఒక్కొద్దు రెండొద్దులు కాదు, దినం ఇదే పరిస్థితి అంటున్నారు. మరి ఏనుగులను చేన్లకెళ్ళి వెళ్ళకూడదామని పోయిన అన్నని ఎట్లా చేసినాయో చూడండి, తొండంతో కొట్టి దవకాన్లో పడేటట్టు చేసినాయి. అగో చూస్తున్నారా ఎట్లా గెదుగుతున్నారో ఏనుగులను. వీటితోని పడలేక మన ఫారెస్ట్ ఆఫీసర్లు అట్లిట్లా వేసి ఇట్ని కర్ణాటక అడవులకు తోలితే మళ్ళా కొద్దిసేపటికే అక్కడ ఆఫీసర్లు కుప్పం అడవులకు తోలుతున్నారట. అంతే నానే అన్నా? కర్ణాటక పోయే ఏనుగుల్ని ఇక్కడ మన ఆంధ్ర పక్కే కర్ణాటక వాళ్ళు తరిమి ఇక్కడే తరిమేస్తూ ఉన్నారు. మన ఆంధ్ర పక్క వచ్చి మన రైతులంతా నానా కష్టాలు పెట్టి ఉండే పంటలంతా నాశనం చేస్తూ ఉన్నాయి. ఏనుగుల నుంచి పంటలను కాపాడుకునేందుకు బాంబులు పెట్టినా, పొక్కలు తవ్వినా, చుట్టూ ఫెన్సింగ్ పెట్టినా గానీ దంచుకొని మరీ చేన్ల మీద పడుతున్నాయట. ఇగో ఈ అన్నలు చూడండి ఏం చేస్తున్నారో. ఇగో గీ తీర్ల పంటలను దక్కనిస్తలేవు ఏనుగులు. అన్నా చంద్రన్న నువ్వే జర ఇటు గురించి పట్టించుకోవాలనే. బావ బాలకృష్ణ లెక్కనే కంటి చూపుతోటే ఏనుగులను వెనకకు పంపించగలుగుతావు నువ్వు అనుకుంటే. అందుకే ఇటు సంగతి ఏందో జర అరుచుకోండి సారు అంటున్నారు ఏనుగులతోటి తిప్పలు పడే రైతులు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఇంతవరకే బంధము. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చీమలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. ఏంది పాటలు పద్యాలు అని అనుకుంటుర్రా? ఇసోంటి బద్మాషాలు కొంతమంది ఉన్నారు లోకంలో, వాళ్ళ గురించే చెప్తున్నా. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇసోంటి కొడుకులను చూస్తా అంటే. రోజుకు మనసుల గురించి మాట్లాడుకోవాలంటేనే ఎట్లనో అనిపిస్తున్నదుల్లా. నవమాసాలు మోసిన తల్లిని కడుపున పెట్టుకొని చూసుకున్న అయ్యను కనికరం లేకుండా రోడ్ల మీద వడేసిపోతున్నారు కొడుకులు. జయశంకర్ జిల్లా ములుక్కాడ చూడు రిగివిలను పండు ముసలోళ్ళు చూస్తేనే పాపం అనిపిస్తున్నది కదా. ఈ
ఈ అవ్వ పేరు ఆకుల వీరలక్ష్మి, అయ్య పేరు ఆకుల ఐలయ్య. సాయుధ పోరాటంలా తెలంగాణ కోసం లొల్లి కూడా వేసిండే పెద్ద మనిషి. ఇప్పుడు చేతిల చిల్లి గవ్వ లేకపోయిన తరువాత కనీ పెంచిన అయ్యవ్వలను నిన్న నడిజాం రాత్రి అంత సలిలా కొడుకు రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయిండు. చెప్పుతాంటేనే అయ్యో గోస పాడగానే అనిపిస్తున్నది కదా. కానీ రోడ్డు మీద పోతున్న తాళ్లపల్లి సురేష్ అనే గీసారు కొడుకులు చేసినట్టు చేయలే. కడుపున ఉట్టకున్న కన్న కొడుకు లెక్క అయ్యవ్వలను దావకాన్లకు పట్టుకపోయి మంచి చెడ్డలు చూసుకున్నాడు. ఈ అన్న దావకాన్లకు పట్టుకపోతే అవ్వ చూడు ఎట్లు ఏడుస్తున్నదో. కొడుకును అన్నప్పుడు ఎట్లా ఏడ్చిందో ఇప్పుడు కొడుకులు వదిలేసిన తర్వాత కూడా అట్లనే ఏడుస్తున్నది. అసోంటి కొడుకులు ఇడిచిపెట్టిన తర్వాత ఈ అవ్వకు దుఃఖం ఆగలే. కళ్ళల్లో నీళ్లు లేకున్నా ఒంట్లే నెత్తురు లేకున్నా ఈ సారును పట్టుకొని ఏడుస్తాంది. ఈ ముసలోళ్లను గీ సారు చేరదీసి దావు కన్లేసిండు. మానవత్వం అనేది అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటిది ఎవరికి జరగకూడదు. నిజంగా ఎవరైనా కొడుకులు ఉన్నట్లయితే దయచేసి ఇలా కాకుండా మీకు దగ్గరలో ఎవరికైనా అప్పచెప్పినా కూడా వాళ్ళు కనీసం చూసుకుంటారు. ఈ పెద్ద మనసుల గోసం చూసి దావు కండ్లకు నీళ్లు తీసుకొని వాళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళు పాపాత్ములే. కానీ కొడుకులు పుట్టాలే అని అవ్వ ఎన్ని దేవుళ్ళకు మొక్కిందో, కనబడ్డ రాయి కల్లా ఎన్ని పూజలు చేసిందో. పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే గింత కనికరం లేకుండా గీ తిరగేస్తున్నారు ఈ లోకంలో. గింత అన్యాయం ఉంటదా? కానీ ఈ లోకంలో ఎంతో కొంత మానవత్వం ఉన్నదంటే అది గీ సురేష్ అన్న అసొంటోళ్ళు చేయవట్కే. ఈ అవ్వ అయ్యల కడుపులో పుట్టిన కొడుకులు ఉండంగానే పోలీసార్లు చుట్టుముట్టున్న అమ్మలక్కలు కలిసి అనాథాశ్రమంకు దోల్కపోయిండ్రు. ఏం గోసిది, ఏం పరిస్థితి ఇది, ఏం లోకం ఇది? ఇక మారదా? ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకు కూడా గదే పరిస్థితి వస్తుంది కావచ్చు కదా. వీళ్ళు కడుపులో పుట్టిన అవ్వయ్యలకే వీళ్ళు గిట్లా చేస్తాండ్రంటే వీళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువనే చేస్తారు కావచ్చు కదా. అదెందుకు ఆలోచన చేస్తలేరు ఈ లోకం మీద మనుషులు? వార్తలు చెప్పినా కూడా నాకు జాంకాయల మీదనే తుతి గుంజుతుంది. ఆఫీస్ పోరానికి ఇచ్చి జాంకాయలు అన్నది తెప్పించుకుంటా. అంతలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి సరేనా? చిన్న బ్రేక్. వార్తలు చదివే అంతలో తీసుకొస్తా అన్నాడు. సరే ఇక మనం తత్తిమ వార్తలు చూద్దామా? మంగళమణి పాడరే మా పార్టీకి మంగళమణి పాడరే. ఏంది పిల్ల పాటలు పాడుతుంది అలా అని అనుకుంటురా? అవును మరి, మంగళం అనే పాట నేను కాదు పాడింది, పెద్ద పెద్ద లీడర్లే ఇప్పుడు మంగళం అని పాట పాడుకుంటా మస్తు సంబరపడుతున్నారు. ఎన్నో ఏళ్ళ సంధి కాని పని ఇప్పుడైనందుకు మస్తు ఖుషి అవుతున్నారు. ఏంది పాటల ముచ్చట అని అనుకుంటుర్రా? మీరు కూడా గీ కథ చూడుర్రి, మీకు కూడా ఏదన్నా పాట వస్తుంది ఖచ్చితంగా. చూడుర్రి. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే చేసిన రాజకీయ పార్టీలకు పేరు లేకుండానే వేసింది కేంద్ర ఎలక్షన్ల సంఘం. ఓ పేరుకు పార్టీ పెట్టి ఎలక్షన్ల పోరాటం చేయకుండానే తోక ముడిచిన 255 రాజకీయ పార్టీల తోక కత్తిరించింది. ఇన్నొద్దులు కాగితాలల్లనే గుర్తింపున్న పార్టీలకు మంగళం పాడుతున్నామని ఓట్లేసే కట్కలను గట్టిగా ఒత్తి మరీ చెప్పిండ్రు. ఇక ఇంట్లో బయటి రాష్ట్రాలలోన్నాయి 240 అయితే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న 15 పార్టీలను పక్కకు పెడుతున్నట్టు చెప్పింది. అందులో మన తెలుగు బిడ్డ నందమూరి నటసింహం ఎవ్వరి మాట వినని సీతయ్య పెట్టిన అన్నా తెలుగుదేశం పార్టీ, సీతయ్య చిన్నమ్మ లచ్చిం పార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలకు జనంలో పతారే లేదని చెప్పింది. అట్లనే ఆంధ్రనాడు పార్టీ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ అని 2005 నుంచి 2015 దాకా ఒక్క ఎలక్షన్లో కూడా కనబడని పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్న ముచ్చటను కూడా చెప్పింది.
ఓ ఎలక్షన్ల ఓటేసేటందుకు జనం లైన్లో నిల్చున్నట్టు అదే ఓట్లేసే మిషన్ మీద లెక్కలేనన్ని పార్టీల మనుషులు నిలబడతారు కదా. ఇక ఇప్పటి సంది అంతమంది అభ్యర్థులు ఓట్లేసే మిషన్ మీదకు మనకు కనబడకపోవచ్చు. దొంగ పైసలు దొరకబట్టేందుకు సెంట్రల్ ఎలక్షన్ల సంఘపోళ్ళు గిట్ల చేసిర్రట. ఎందుకంటే మన తానున్న పార్టీలు జనానికి ఓ మస్తు సేవలు చేస్తున్నాయి కదా, అందుకే వాళ్లకు పన్ను కట్టే అవసరం లేకుండా చేసింది ఎలక్షన్ల సంఘం. ఇక దగ్గర 10 ఏళ్ళకి ఎక్కువ పబ్లిక్ దూరంగా పార్టీలను పెడుతున్నట్టు పైసల లెక్కలు చూసే సార్లకు వీళ్ళ లెక్కలు చూడమని చెప్పిందట. జనానికి అక్కడికి రాని పార్టీలు గిన్నున్నాయంటే ఇక మన దేశం ఎట్లా ముందుకు పోతుందో ఏందో కథ. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింతురు. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయంను గూర్చి శోకింప తగదు. ఏంది భగవద్గీత శ్లోకాలు చెప్తుంది అని అనుకుంటుండ్రా? చచ్చిపోయినప్పుడు చెవు కాడ భగవద్గీత తినిపించుకుంటా ఊరంతా ఇప్పుడు కంటే బతికున్నప్పుడు భగవద్గీతను అర్థం చేసుకుంటే ఎట్లుంటుందో యోగి మహాతల్లికి బాగా అర్థమైంది. చూడురి ఎవలాళ్ళు ఏందా ముచ్చటన్నది. కొందరికి గీత తాత్పర్యం గీత మారినాక గాని జల్దర్థం కావు. ఇంద్రాన వెరికే కదా గనడమ ఇడిచిపెట్టిన రెండో మొగంతో కలిసి మొదటి మొగనికి పుట్టిన బిడ్డను మూడో మొగని ఇంట్లో గొంతు విసికి చంపిన దయామయురాలు కరుణామూర్తి యాదికున్నది కదా. ఆగో గా ఇంద్రానమ్మ గురించే గీ వార్త. కన్న బిడ్డను చంపిన కేసులో ఇన్పసూవ లెక్క పెడుతున్న ఇంద్రానమ్మకు జైల్లోనే జ్ఞానోదయం అయిందట. జైల్లో తోటి ఖైదీల బతుకులను చూసే వరకు బతుకు విలువ రక్త సంబంధాల విలువ తెలిసొచ్చిందట. ఉన్నప్పుడు మంచి పని ఎట్లా చేయలేదు, పొయ్యే ముంగటైనా నలుగురితోటి మంచి అనిపించుకొని తుర్తితోటి పోతానని అవయవ దానం చేస్తున్నా అని కాగితం రాసిచ్చింది. ఏ ఆస్తి కోసం అయితే 3 మొగోళ్ళని పెళ్లి చేసుకున్నదో ఆ ఆస్తే నాకొద్దని కోర్టుకు చెప్పింది. అంటే చూడుర్రి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకపోయేది లేదు. నడిమిట్ల బోడి భోగాల కోసం బేకారైతే ఇగో బతుకంతా గిట్ల బోర్ల పడుతుంది. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా అంటే ఈ పద్యాన్ని వాడితే పూరగాళ్ళకేం అర్థమవుతుంది? ఒరే నానా అబద్ధాలు చెప్పొద్దురా, చక్కెర బుక్కొద్దురా అంటే గిట్లా పిల్లలకి ఏది చెప్పినా మంచి గింటారని ఈ పద్యం అర్థం. పెద్దలు ఏది నేర్పితే పోరగాళ్ళు గది నేర్చుకుంటారు, వాళ్ళు ఎట్లుంటే పోరగాళ్ళు గట్లనే తయారవుతారు. ఎందుకు చెప్తున్నానంటే గీ బుడ్డోని చూసినాక ఓష్ని పాపం పాడుగాను పద్యాలు కరెక్ట్ నేర్పించకపోతే దాని తాత్పర్యం ఎట్లా మారుతుందో మీరే చూడురి. చిన్న పోరలకు చిల్లర పైసలు ఇస్తే దుకాణం పోయి పిప్పరం ఏంటో బిస్కోటో కొనుక్కొని సపరిస్తారు. మళ్ళా పోయి చేయి చెప్తే డాడీ పైసలు ఇస్తాడో లేడా అని ఇక కనిపిస్తున్న పిల్లగాడు ఇచ్చిన పైసలన్నీ గల్లగూరిలా దాచుకున్నాడట. ఇగో ఈయనే అయ్యిందోలా పెద్ద మోసం. వాళ్ళ నాయనమ్మకు చేతి ఖర్చులకు కొడుకు పైసలు ఇస్తాడేడనో పాపం మరి అవ్వగా ఏమైనా పిప్పరం వెంటే నవ్వాలనిపించిందో బిస్కెటే కొరకాలనిపించిందో తెలియదు కానీ మనవడు దాచుకున్న గల్లగురుగు మీద కన్ను పడ్డదట. పిక నిండిన గల్లగురికి గుండు కొరిగిందట మెల్లగా. మరి ఏం కొనుకాచుకున్నదో ఏం చేసిందో తెలియదు కానీ ఈ పిల్లగాడు బడికి పోయి వచ్చి గల్లగురికి ఊపి చూసిండట. అరే పొద్దుగాల 5 రూపాయల బండి వేసిపోగా గలగలు ఉండే మాపటించి వచ్చే వరకు ఉత్తదే ఉండే వరకు పిల్లగానుకుంటే గుబేలు అన్నదట. ఎంబటే నాయనమ్మకెళ్ళి చూసే వరకు అప్పుడే ముసలమ్మ నోట్లో ఏదో సపరించుకుంటూ వస్తున్నదట. ఇక పోరైన అనుమానం గట్టిపడ్డది. దుకాణం పోయి అరుచుకున్నాడో వాళ్ళ అమ్మని అడిగే తెలుసుకున్నాడో తెలియదు కానీ నాయనమ్మే పైసలు తీసుకున్నదని పండ్లు కొరికిండు. ముసల్దానా నా పైసలు గిన తీసినావే అని అడగలే. కోపాన్నంతా పండ్ల కింద బిగబట్టుకొని మంటనంతా కడుపులో దాచిపెట్టుకొని సీదా ఇంటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయిండమ్మా. ఇక అటు ఇటు చూసి పెద్ద సార్ ఎవరో తెలుసుకొని కడుపులు ఉన్నదంతా కక్కిండమ్మా. ఏం కక్కిండో బుడ్డోడే చెప్తాడు ఈనుండ్రిగా. డబ్బులు తీసేసుకుని వస్తాం అనుకనే ఇక్కడికి వచ్చిన. నీ డబ్బులు తీసేసుకుందా? పంపిస్తా, మా కానిస్టేబుల్ సార్ని పంపిస్తా. నాన్నమ్మని ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ తీసేసండి. లోపల వేసారా? మీ నాన్నమ్మ కదా ఎగురుది కదా అట్లా. అమ్మ దొంగ నాకలు చేస్తుంది. ఇన్నరా మా నాయనమ్మ దొంగ, నేను చూడకముందు నా పైసలు కొట్టేస్తున్నదని చెప్పబట్టే. వీడు ఇప్పుడే నాయనమ్మ మీద కంప్లైంట్ చేస్తుండంటే పెద్దగా అయినాక డాడీ ప్యాకెట్ మనీ ఇవ్వకపోతే ప్రధానమంత్రికే ఫిర్యాదు చేసేటట్టున్నాడు. కానీ వీడు గర్స్తనం చూసి తెగ మురిసిపోవట్టి రోలా పోలీసు వాళ్ళు అయితే. నీ వయసు ఎంత? రాను రాను రాజగుర్రం కంచరగాడిద అయినట్టు దొంగతనాలు చేసే దొంగలు కూడా గట్లనే తయారవుతారు. దొరికిందేమో గాని లలిత కళలు చూపిస్తున్నారు, ఆని మీద మోకాళ్ళున్నట్టే వేస్తున్నారు.
దొంగతనం చేసి దొరుకుడంటే దొంగల జాతికి ఎంత అవమానం చెప్పుర్రి. అసోంటి చీడ పురుగును ఏం చేస్తే మంచిగుంటదో ఓ గదే చేసిండ్రో కాడ చూద్దాం రాండ్రి. దొంగతనానికి వచ్చి దొరికిపోయి దొంగల పరువు తీసి తూకుంటారు అనుల జనాలు. దొంగల నడుమ చెడబుట్టిన ఆవురు ఆయన 2 దెబ్బలు కొట్టి స్తంభాన్ని గట్టి ఇట్లా సన్మానం చేస్తారు. వాని ముఖం చూడుర్రి, అమాయకునికి ఆత్మబంధువు లెక్కనే కనిపిస్తున్నాడు కదా. కానీ వీడు చేసిన పని చూస్తే చెవుడలు తీస్తారు. కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ కాడ తాళమేసిన ఇల్లు కనిపించిన వల్లే ఇస్రాయలతోటి ఇల్లును చదురుకపోయిండట ఈ మోతవారి. ఇక చూడుర్రి, అత్తగారి ఇల్లు వచ్చి గాయ చేసిండు. సూట్ కేసులు చదిరిండంటే బంగారం కూడా మంచిగానే దొరుకుంటది సార్కు. ఇక పక్కింట్లోకి వెళ్ళి ఏదో గిన్నెలు చదిరిన సప్పుడు అవుతుందని పక్క వాళ్ళు వచ్చి చూస్తే ఏమున్నది, సార్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినట్టే బీరువలకి వెళ్ళి బట్టలని గుంజి చూస్తున్నాడట. ఇక దొంగ అని మొత్తుకునే వరకు వెనకకెళ్ళి బండి వేసుకొని బుర్రు అని అవతల పడ చూసిండు. ఊకుంటారా ఊరోళ్ళు? వాడు చేన్లు చిలకల పొంటి పోయినా షేజింగ్ చేసి పట్టుకున్నారు. దౌడ పనులు రాలగొట్టి స్తంభాన్ని గట్టిగా ఇట్లా సన్మానం చేసిర్రు. అటెంక పోలీసు వాళ్ళకు అల్లుడు దొరికిండు, జీప్ వేసుకొని రమ్మని చెప్పిరట. ఇక వాళ్ళు వచ్చి అల్లునికి అసలు సన్మానం టౌన్లో చేస్తామని తోలుకపోయారు. ఇగో గివ్వి ఈ అటి జోర్దార్ ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు మంచి జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.